మనందరికీ నాసా గురించి తెలుసు. మరి ఆ నాసా స్పేస్ సెంటర్ ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలుసా? వరల్డ్ వార్ 2 తర్వాత జర్మనీ ఉపయోగించిన V2 రాకెట్స్ ఆధారంగా అమెరికా రాకెట్ టెక్నాలజీ మీద ప్రయోగాలు మొదలుపెట్టింది. ఆ సమయంలో అమెరికాకు ప్రత్యేకమైన స్పేస్ ఏజెన్సీ లేదు. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మిలిటరీ మరియు సైంటిఫిక్ రీసెర్చ్ కోసం జరిగాయి. 1957వ సంవత్సరంలో రష్యా ప్రపంచంలో మొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ అయిన స్పుత్నిక్ 1ను స్పేస్లోకి పంపింది. ఈ సంఘటన అమెరికాను షాక్ గురిచేసింది మరియు అఫీషియల్గా స్పేస్ రేస్ మొదలైంది. దానికి ప్రతిస్పందనగా 1958వ సంవత్సరంలో అమెరికన్ గవర్నమెంట్ నాసాను స్థాపించింది. నాసా స్థాపించిన కొన్ని నెలలకే అమెరికా మొదటి సక్సెస్ఫుల్ శాటిలైట్ అయిన ఎక్స్ప్లోరర్ 1ను ఎర్త్ ఆర్బిట్లోకి పంపింది. తర్వాత ప్రాజెక్ట్ మెర్క్యూరీ అనే ప్రయోగం ద్వారా మనిషి స్పేస్లో బతకగలడా మరియు సురక్షితంగా ఎర్త్కి తిరిగి రాగలడా అనే లక్ష్యంతో ఎక్స్పెరిమెంట్స్ నిర్వహించారు. మెర్క్యూరీ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత అమెరికా అపోలో ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. చంద్రుడిపై మనిషి ల్యాండ్ అవడం మెయిన్ గోల్గా పెట్టుకుంది. 1969లో అపోలో 11 మిషన్ ద్వారా మనుషులు మొదటిసారి చంద్రుడిపై అడుగుపెట్టారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆస్ట్రోనట్ చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి మనిషిగా చరిత్రలో నిలిచాడు. అయితే ఈ మూన్ ల్యాండింగ్ గురించి ఇప్పటికీ చాలా రూమర్స్ మరియు డౌట్ ఉన్నాయి. మరి మూన్ ల్యాండింగ్ నిజంగానే జరిగిందా? మరింత ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నా లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.